శుభాకాంక్షలు మీ అందరికీ. అమ్మ ఫ్యామిలీ లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈరోజు నేను చేసే పని ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము కాటల్స్ని పూజిస్తాం, అంటే పశువులని పక్షులని పూజిస్తామండి. ఈరోజు నిన్న ఎలాగా సూర్య సంక్రమణం కాబట్టి పెద్దల్ని పూజించుకున్నాం నిన్న. ఈరోజు మనం చేసే పని ఏంటంటే పశుపక్షాదులు. అసలు మన సాంప్రదాయంలోనే ఎన్నో మంచి మంచి సుగుణాలు ఉన్నాయండి. వాటిలో నాకు తెలిసిన ఒక సుగుణం మీతో షేర్ చేయబోతున్నాను. మరెందుకు ఆలస్యం, నేనేమేం చేయబోతున్నానో, ఏమేం చేసి మీకు చెప్పబోతున్నానో చూడడానికి వచ్చేయండి. మనకి మనసుని మించిన విరోధులు లేరు, మనసును మించిన స్నేహితులు లేరండి. మన మనసే మనకి విరోధం తెస్తుంది, మన మనసే మనకి స్నేహం తెస్తుంది. అదే భగవద్గీతలోని ఎన్నిసార్లు మనం చదివినా కూడా ఏదో కొత్తదనం కనబడుతూనే ఉంటుంది. అయితే నేను ఎన్నోసార్లు చదవలేదు, ఒక్కసారి చదివాను, రెండోసారి చదవడానికి ప్రయత్నిస్తున్నాను. అంత టైము అవకాశం కూడా మనకి ఇవ్వాలి కదా దేవుడు. ప్రస్తుతం ఆయనకి ఇక్కడ నా ప్రశ్నలు ఆ మందులు వేయడం వాటితోటే సరిపోతుంది. అయితే నేను ఉండే పొజిషను పద్ధతిని బట్టి, నా ఏజ్ని బట్టి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ నా వీలైన పట్టుకు పూజ చేస్తూ ఉంటాను. పూజలు పెద్దగా చేయలేకపోవచ్చు, కానీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముతానండి. మీ అందరూ కూడా అలాగే. ఎందుకంటే మనము వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. అన్నిటినీ అధిగమించుకొని ఈ వయసుకు వచ్చాను అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా లైఫ్లో. అలాగా నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఆనిమల్ని పూజించడం చాలా 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 ఇంపార్టెంట్. మనకి పెద్ద పండగ అంటేనే మొదటి రోజు భోగి రోజు కూడా మనము పిడకలు మంటలో వేసి ఆ చక్కని ఆ స్మెల్ని ఆస్వాదిస్తాము. ఎందుకంటే అది ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పి ఆ కర్రలు మండుతూ ఉంటే, పిడకలు వేస్తూ ఉంటే. కానీ మనం పట్టణంలో ఉన్నాం కాబట్టి చాలా తక్కువ పిడకలు లేవు, సో చెక్కలు వేసేస్తాం, అయిపోయింది. ఇంకా నిన్న మనము పొంగల్ నైవేద్యం పెడతాం. మేమైతే పొంగల్ నైవేద్యం పెడతాం, పెద్దలకి బట్టలు ఆఫర్ చేసి పొంగల్ నైవేద్యం పెడతాం. ఇంకా కనుమ రోజు మేము చేసేది ఏంటంటే, సాధారణ నాన్ వెజిటేరియన్ ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ రైతులు పొలాలకు తీసుకెళ్తారండి ఈరోజు పొలాలని. నేనైతే మా ఫామ్కి వెళ్ళేటప్పుడు చూసేదాన్ని. మా పల్లెటూరులో అయితే ఈరోజు చాలా సందడిగా ఉండేది. చక్కగా ఎద్దుల్ని పూసి పట్టుకెళ్ళి, నాగళ్ళని పట్టుకెళ్ళి ఆ రోజు వాటికి ఎద్దులకి దండలు వేసి, రంగురంగులు దండలు వేసి, ఆ కొమ్ములకి చక్కని అలంకరించి, పువ్వులు అలంకరించి పెట్టేవారు. ఆ సీన్ చిన్నప్పుడు అనమాట. ఇప్పుడైతే నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే నేను పట్టణంలో ఉన్నాను. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అంత ట్రెడిషనల్ భగవద్గీత మన ట్రెడిషనల్ బుక్, అది తప్పకుండా చదవాల్సింది. అలాగే ట్రెడిషనల్ నగలు కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఎప్పుడు ఎవర్గ్రీన్ అనమాట, ఎవర్గ్రీన్ ఫ్యాషన్. అంతేకాదండి, కొత్త బట్టలు వేసుకోవడము, నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇవన్నీ వీడియో తీయడానికైతే నాకు అవ్వదు. నేను ఇంట్లో ఉండేది ఒక్కరినే, అంటే మా వారు నేను ఉంటాము. మా వారైతే కొంచెం ఏమీ చేసే ఇది లేదు, ఆయన హెల్దీయే కానీ ఏమీ చేయరు. సో నేనే అన్నీ చేయాలి. అది నా కొంచెం ఒక్క ప్రాబ్లం తప్పితే మిగతావన్నీ హ్యాపీ అండి. ఎక్కడున్నా నా కొడుకు, కూతుళ్ళు, పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. నేను ఇక్కడున్నా అక్కడున్నా మా వాళ్ళందరూ, మన బంధువులు, మన స్నేహితులు, మన వాళ్ళందరినీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాము. కృష్ణ చైతన్య సంస్థాచార్యులు వారిదన్నమాట ఇది తప్పకుండా చదవండి. ఒక్కసారి చదివితే మీకు ఎంతో ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. పెట్టేటప్పుడు భగవద్గీత గ్రంథాలు రాసి పెడుతూ ఉంటారు. అది కాదండి, చనిపోయినప్పుడు కాదండి భగవద్గీత చదవాల్సింది. లైఫ్లో ఎన్నోసార్లు చదవచ్చు. ఎందుకంటే భగవద్గీత ప్రతి విషయం కూడా మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాగా ఏమేం జరిగింది, అసలు ముందేం జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ప్రతిరోజు కూడా మనకి భగవద్గీత ఒక పాఠమేనండి. పిల్లలకి మేము స్కూల్లో చెప్పేవాళ్ళం, భగవద్గీత శ్లోకాలు చదివించేవాళ్ళం. వాళ్ళు చిన్న పుస్తకాలు తీసుకొని చదివించేవాళ్ళం. అంతేకాదు కాంపిటీషన్ కూడా పెట్టేవాళ్ళం. మన కోర్టులో కూడా భగవద్గీత మీద సాక్ష్యం చెప్పిస్తారు. కారణం ఏంటంటే, ప్రత్యక్షంగా దేవుడు అని అర్థం. భగవద్గీత అంటే మన ఎదురుగా ఉన్న దేవుడు అని అర్థం అని నాకు అనిపిస్తుంది. మరి మీ అందరూ ఏమనుకుంటారో తెలీదు. అయితే ఇందులో ప్రతి
అధ్యాయం కూడా మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపిస్తుంది. ఏదో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి పండుగ రోజు నేను కొన్ని పేజీలు మాత్రం చదువుతూ ఉంటాను. ఒక పండుగ రోజే కాదండి, ఎప్పుడైనా చదువుతాను. కానీ ఈరోజు మనం అందరం కూడా ఆ పుస్తకాన్ని ఒక్కసారి మనం పట్టుకొని చదివి ఒక్కసారి దండం పెట్టుకుంటే మనకి అన్నీ మంచి జరుగుతుందండి. అందుకని నేను ఈరోజు భగవద్గీతని అనే పుస్తకాన్ని ఒక్కసారి మళ్ళీ మొదట అధ్యాయం దగ్గర మొదలెట్టాను అనమాట. ఎన్ని పేజీల వరకు చదువుతాననేది తర్వాత నా అవకాశాన్ని బట్టి. కానీ భగవద్గీత అనే పుస్తకం అందరూ చదవండి. అందులో ఎన్నో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, తెలుసుకోండి. మీ అందరికీ నేను కొత్తగా చెప్పేదేం లేదు. కొంత పెద్ద అయ్యాక సాధారణంగా చాలామంది వేరే విషయాల్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకన్నా చక్కగా మంచి మనశ్శాంతిగా ఉండే పుస్తకాలు చదివితే మనకి ఎంతో ఆనందం, ఆరోగ్యం కూడా ఉంటుందండి. నేనైతే ఇలాగే అనుకుంటాను. మా ఇంట్లో అనారోగ్య సమస్యలు అంటే ఎక్కువ ఏమీ లేవండి, అంత దేవుడి దయ వల్ల. ఎందుకంటే మేము చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి. మంచి పనులు చేస్తాము, శక్తి ఉంటే సహాయం చేస్తాము. పండగ నాడు ప్రత్యేకంగా లేని వాళ్ళకి కాస్త బట్టలని, భోజనం అని, వీటికి కావాల్సిన డబ్బులని ఇస్తాము. భగవద్గీత చదువుతాము, అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాము. కనుమ రోజు మినుమని గారెలు, పెరుగాలు చేస్తాము, అవి నైవేద్యం పెడతాం అన్నమాట. ఇది నా కనుమ పండుగ రోజు చేసిన ప్రత్యేకమైన పనండి. మీ అందరికీ నచ్చిందా ఈ వీడియో? ప్లీజ్ చూడండి. మీలో తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. నేను ఈరోజు ఈ మాత్రమైన మంచి పనులు చేశాను కాబట్టి మీ అందరికీ షేర్ చేశాను. మీ అందరూ కూడా నా అలాగే అన్ని మంచి మంచి పనులు చేసి ఉండాలి. అందరికీ మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.